వీళ్ళు వచ్చాక కొన్ని రోజులు పోయాక దొంగలను బిగించేస్తారు, కఠిన చర్యలు తీసుకుంటామంటారు, ప్రజలే సరెండర్ చేయమంటారు, చేయకపోతే యాక్షన్ ఉంటుంది అంటారు. దాంతో వాళ్ళంతటా వాళ్ళే రావాలి, లేదా సైలెంట్ గా ఇవ్వలేదని అడగకుండా ఉండాలి. అట్లాంటి పరిస్థితి సృష్టిస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడాల్లో వీళ్ళు భయపెట్టేస్తారు. ముందే దొంగం చేసేసి నువ్వు మాట్లాడకుండా చేస్తారని చెప్పాను కదా, అదే జరిగింది. ఇప్పుడు ఆరంభమైంది దొంగ పెన్షన్లు తీసేస్తామని. అంటే నువ్వు దొంగనే ముద్రేయడం ప్రారంభించావు. దొంగని ముద్రేసాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి, ఇదిగో ఈవిడక పెన్షన్ అన్నటువంటిది బిగిన్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి గీతాంజలిని ఎట్లా ట్రోల్ చేశారు అట్లా. లేదంటే సబ్సిడీ గివ్ అప్ లాంటిది ఏమైనా పెట్టాలి. ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం పెట్టింది చూసారా, సబ్సిడీ గివ్ అప్ అని మన గ్యాస్ వెబ్సైట్ లో పెడితే కొంతమంది వదిలేసుకున్నారు. నేను అట్లాగే వదులుకున్నా. అదే అలాగే ఇది కూడా పెడితే ఏమన్నా వాళ్ళు ఏమన్నా మాకు పింఛన్ అవసరం లేదులే అనుకుంటే చేస్తారేమో అనుకుంటున్నా నేను. అవుతుంది పింఛన్ కాదు ఇక్కడ. బేసిక్ గా వైట్ రేషన్ కార్డు అనేటువంటి సిస్టమ్ లో పెద్ద తేడా ఉంది. నేను చాలాసార్లు చెప్పా, రేషన్ వాళ్ళకి అక్కర్లా, రేషన్ తగ్గిస్తే బోల్డ్ అంత మిగులుద్ది. కానీ ఆ డబ్బులు కేంద్రం ఏమైనా రాష్ట్రానికి ఇవ్వదు. ఇంకోటి తక్కువ బియ్యం ఉందనుకోండి, ఇక్కడ సేకరణ కూడా తక్కువే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు రైతులకి నష్టం. అందుకని రేషన్లో స్మగ్లింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అదే జరుగుతుంది. ఏం చేస్తారు?